ఆల్ జీటీసీ పోస్టల్ జాబ్స్ తపాలా శాఖలో 21,413 గ్రామీణ డక్ సేవక్ ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డక్ సేవక్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం, డక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు మొత్తం వచ్చేసి 21,413 పోస్టులు. అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణ చెందిన వారు తెలంగాణ సబ్జెక్ట్ 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరి. 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయస్సు సడలింపు వర్తిస్తుంది. జీతభత్యాలు వచ్చేసి బీపీఎం పోస్టులకు 12,000 నుండి 29,380, ఏబీపీఎం వాళ్ళకి 10,000 నుంచి 24,470 వరకు వేతనం ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఒకసారి వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీటీసీ online.government.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళొచ్చు. ఇందులో వచ్చేసి మనకు అన్ని స్టేట్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలంగాణ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సర్కిల్స్ వస్తాయి. ఇందులో మనకు కరీంనగర్ అయితే కరీంనగర్, హన్మకొండ, వరంగల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే మనకు ఇక్కడ డివిజన్ వచ్చేసి కరీంనగర్. వ్యూ పోస్ట్ క్లిక్ చేయండి. ఇందులో మనకు ఎక్కడ ఉన్నాయనేది టోటల్గా మనకి ఇక్కడ కనబడుతుంటుంది. చూడండి, ఇక్కడ కరీంనగర్ డివిజన్లో అంబార్పేట్, ఆత్మకూర్, బెజ్జంకి, చిగురుమామిడి, ఎండపల్లి, గొల్లపల్లి, ఈ విధంగా కోనాపూర్, కొరట్ల, ఈ విధంగా వచ్చేసి మనకు దాదాపు ఒక 50 వరకు ఉన్నాయి. 50 అన్నీ మనకు ప్రియారిటీ బేస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 1, 2, 3, 4 అలా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రియారిటీ బేస్ మీద సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరిన్ని సమాచారం కొరకు మన శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి కంపల్సరీ ఎస్ఎస్సిలో 10/10 వచ్చిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో వాళ్ళు కూడా తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.